ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలండి. పులచెరు మండలం మల్లపాలెం ప్రాదేశికం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన నాకు నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఎంపీటీసీలు ఎంతో శ్రమ కోర్చి ఏ ప్రలోభాలకు లొంగకుండా ఇటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా నన్ను ఈ యొక్క పులచెరు మండలం ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ముందుగా మా ఎంపీటీసీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. చూస్తే మండలంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వారు మా ఎంపీటీసీలని మేము 11 మంది ఎంపీటీసీలు ఉండగా ఆల్రెడీ ఒక 3 ఎంపీటీసీలని ఎంపీపీతో సహా 2 ఎంపీటీసీలని వారి వైపు చేర్చుకోవడం జరిగింది. వీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలుపొంది నిస్సిగ్గుగా నిర్భయంగా వాళ్ళు ఆ యొక్క పార్టీ పంచన జరగడం జరిగింది. దానివల్లనే ఎలక్షన్ అనివార్యమైంది. లేదంటే ఏకగ్రీవంగా ఈ యొక్క మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సినటువంటి నాకు నిన్న లాటరీ టాస్ స్థాయికి తీసుకొచ్చారంటే వాళ్ళ యొక్క ప్రలోభాలు ఎలాగున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రలోభాలను కూడా మొత్తాన్ని అధిగమించి మా యొక్క ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో చంద్రశేఖర్ గారు ఇచ్చినటువంటి ఆ మనోనిబ్బరంతో ఈరోజు ఈ యొక్క పులచెరు మండల ఉపాధ్యక్ష పదవిని నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దక్కిందని చెప్పి నేను సంతోషం తెలియజేస్తున్నాను. ఇంకా ఈ విజయానికి కృషి చేసినటువంటి పులచెరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఈ యొక్క ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు ఎంతో మాకు మనోనిబ్బరాన్ని ఇస్తూ మనం గెలుస్తాము, మీరు ఎటువంటి ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు, మీ వెనకాల నేనున్నాను, మనందరి వెనకాల మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క భరోసా ఈరోజు మాకు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. ఇంకా అలాగే ముందు జరగబోయే రోజుల్లో కూడా మండల పరిషత్తుకు వచ్చేటటువంటి ఆ యొక్క నిధులు ఏ గ్రాంట్ అయినా సరే గ్రామాలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఎంపీటీసీ సభ్యునికి రేషియో ప్రకారం వచ్చే గ్రాంటులో వారి యొక్క రేషియో వారికి అందజేసి చిన్న చిన్న సమస్యల్ని ఎంపీటీసీల ద్వారా తీర్చగలుగుతామని చెప్పి ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నానండి. అలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులచెరు మండలంలో చాలా బలంగా ఉందని చెప్పి తెలియజేయడానికి నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు మనకు ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ వారు అయితేనేమి జనసేన పార్టీ వారు అయితేనేమి మొత్తం కూటమి గట్టి ఎన్ని ప్రలోభాలు ఎన్ని భయభ్రాంతులుగా మా ఎంపీటీసీలను కొంతమంది తీసుకుపోయి ఎలక్షన్కి కూడా అటెండ్ కాకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గంగవరం ఎంపీటీసీ మా ఎంపీటీసీ ఆమె పైగా ఈ మండలానికి ఉపాధ్యక్షురాలు 2గా పనిచేస్తున్నారు. అటువంటి వారిని కూడా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఎలక్షన్కి రాకుండా డ్రా స్థాయికి తీసుకొచ్చారంటే వాళ్ళ ప్రలోభాలు వాళ్ళ యొక్క దౌర్జన్యాలు ఎంతవరకు ఉన్నాయో ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి యొక్క సదావకాశాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.